లేచినాక బ్రష్ చేస్తాం. బ్రష్ చేసి ఏం చేస్తాం? కాఫీ టీయో తాగుతాం. టిఫిన్ తిన్న తర్వాత బోండానో ఇడ్లు వడను ఉప్మానో తింటాం. మధ్యాహ్నం మంచిగా మటన్ చికెన్ కుమ్ముతాం. సాయంత్రం అలా గిరియానో అవి తింటాం. సమోసా గిమోసా అవన్నీ తింటాం. అవి తింటూ ఉంటే ఏమవుతుంది? నెలకి 30 రోజులు తింటాం. 30 సంవత్సరానికి ఎన్ని అవుతాయి? అట్లా తింటూ పోయిన తర్వాత ఏమవుతుంది మనిషికి? మన హెల్త్ డబ్బుకు దగ్గర అవుతుంది. ఆ డబ్బు ఇస్తేనే మనం బతకగలుగుతాం, లేకపోతే లేదు. ఆయిల్తో తిన్న ఫుడ్ తింటూ మనం కూడబెట్టిందంతా పోతూనే ఉంటుంది. ఆలోచించండి పిల్లలు. సర్దికోడి తిన్నప్పుడు ఏ రోగాలు లేవు. ఈ బేకార్లేంది, ఈ చికెన్ బిర్యానీలేంది, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ తిని ఇన్ని రోగాలు తెచ్చుకోవడం అవసరమా మనకి? ఆలోచించండి. బయట తిండ్లు తినకండి, రోగాలు తెచ్చుకోకండి. అమ్మ చెబుతుంది.